హాయ్ అండి. ఈరోజు చెక్కలు చేసుకుందామండి. దానికి ఏమేమి కావాలంటే వరిపిండి 1 కేజీ, కరివేపాకు, పచ్చెనగపప్పు, మిర్చి, జీలకర్ర, సాల్ట్, అల్లం వెల్లిపాయ. ఇప్పుడు అల్లం వెల్లిపాయ, జీలకర్ర, మిర్చిని మిక్సీ బట్టి ఆ పేస్ట్ని వరిపిండిలో వేద్దాం. మిర్చి, అల్లం వెల్లిపాయ పేస్టు, జీలకర్ర, సాల్ట్ ఇందులో వేస్తే తొందరగా మెత్తగా అవుతుంది పేస్ట్. పట్టేశాక అప్పుడు పిండిలో వేసి కలుపుదాం. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు పిండిలో వేసుకొని ఎలా కలపాలో చూస్తాం. మిర్చి పేస్టు, మనం పట్టిన పేస్టు, కరివేపాకు చిన్న చిన్నగా ముక్కలు చేసుకుంటే మనకి చెక్కలు చేసేటప్పుడు ఆకు బయటికి రాకుండా వేగేటప్పుడు మంచిగా అప్పుడల్లోనే ఉంటుంది. పచ్చెనగపప్పు, ఇందులో పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతం నా దగ్గర ఉన్న వాటితోటే చేస్తున్నా. పిల్లలకి స్కూల్కి కానీ ఇంటి దగ్గరికి వచ్చాక తినడానికి కానీ స్నాక్స్ లాగా ఏమీ లేవండి, అందుకే చెక్కలు చేద్దామని. బయట కుర్కురేలని అవి వాటికంటే కూడా మనం ఇంట్లో చేసినవి పెడితేనే పిల్లలకి చాలా టేస్టీగా ఉంటే హెల్త్కి కూడా మంచిది. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. వాటరు పోసుకుంటూ కలుపుకోవాలి. చాలామంది వేడి నీళ్ళు పోస్తారు, కానీ నేను చల్లటి నీళ్ళతోటే కలిపేస్తాను. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి బాగా. ఇదిగోండి, పిండి ఇలాగా లూజ్గా కాదు, గట్టిగా కాకుండా మెత్తగా బాగా దమాయిస్తే అప్పుడు చెక్కలు అనేటివి గుల్లగా వస్తాయి అన్నట్టు. నూనె కూడా పెట్టేసుకున్నా. ఇది వేడెక్కే లోపల చెక్కలు చేసి పేపర్ మీద వేసుకుంటా నేను. ఆయిల్ ఉన్నా కూడా లాక్కుంటుంది కదా. ఇదిగోండి, ఇలాగా నూనె పెట్టుకొని ఒక్కొక్క ఉండెత్తో ఇలా ఒక్కొక్క చెక్క చేసుకుంటూ వేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ వేడెక్కిందో లేదు, ఇంకా ఆయిల్ కొంచెం అయితే వేడెక్కుతుంది, అప్పుడు వేద్దాం. ఇదిగోండి, ఇంత ఉండలు చేసుకుంటే ఈ సైజు అప్పడాలు వస్తాయి. ఇంట్లోకి కాబట్టి పెద్దగా ఉన్నా ఏం కాదు. ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం పచ్చిపిండి వేస్తే పిండి అదిగోండి అలా పైకి తేవాలి. ఇప్పుడు చెక్కలు వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా గోల్డ్ కలర్ రావడమే తీసేయాలి. కొంచెం మొత్తం ఒకటేసారి తీసేద్దాం. ఇదిగోండి, ఈ కలర్ వచ్చే లోపల తీసేద్దాం. ఇలా ఉండాలి. గోల్డ్ కలర్ వస్తే తీస్తే బాక్స్లో పెట్టుకున్నా మెత్తబడకుండా ఉంటాయి, రోస్ట్గా బాగుంటాయి. గోల్డ్ కలర్ వచ్చాకే తీసుకోవాలి. ఆయిల్ దిగేదాకా ఉంచి ఇంకొక వాయి వేగే లోపల ఈ ఆయిల్ దిగుతుంది. పేపర్ మీద వేసేసి ఇంకొక వాయి వేసుకుందాం. చేయడానికి కష్టంగా ఉన్నా పిల్లలు తింటూ మమ్మీ బాగున్నాయి మమ్మీ అంటే ఈ కష్టం అంతా ఎటు వెళ్ళిపోయిద్దు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదొకటి. బయట ఫుడ్ కంటే కూడా అండి, మనము పిల్లలకి ఇంట్లో చేసినవి అయితేనే చాలా మంచిది హెల్త్కి కూడా. నేను ఎక్కువ ఇంట్లోనే చేస్తాను పిల్లలకి. చెక్కలైనా, కజ్జికాయలు, సున్నుండలని, ఇవి స్నాక్స్ బయటవి తక్కువ, ఇంట్లో ఫుడ్డే ఎక్కువ మా పిల్లలకైతే. ఇలా చెక్కలు మీరు కూడా చేసుకోండి.
చాలా బాగుంటాయి. టీ తాగేటప్పుడైనా స్నాక్స్ లాగా పెద్దోళ్ళం పిల్లలం అందరికీ ఇష్టంగా తింటారు. ఓకే, ఇవి వేగిపోయాయి. ఇవి కూడా ఆయిల్ అంతా కిందకి దిగి డ్రై అయిపోయాయి. వీటిని పేపర్ మీద వేసుకుందాం. కొంచెం కొంచెం తీద్దాం. డ్రైగా అయిపోయాయి. ఇలా మొత్తం వాయంతా అయిపోయేదాకా చేసుకోవాలి. ఇదిగోండి లాస్ట్ వాయి అయిపోవడానికి వచ్చింది. ఇంకా చల్లగా అయ్యాక బాక్స్లో వేస్తే పిల్లలు కావాల్సినప్పుడల్లా తీసుకొని తింటారు. చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ చల్లగా అయిపోయాయి. బేషన్లో వేస్తే తర్వాత బాక్స్ వేసి మూత పెట్టుకుంటే మెత్తబడకుండా చక్కగా నెల అయినా ఉంటాయి. కానీ మాకు నెల రోజులు కాదు, వారంలో అయిపోతాయి. పిల్లలు తినేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరు ఇష్టంగా తింటారండి. ఓకేనా? బాయ్ అండి.